కమ్యూనికేషన్ అంటే ఏదో మనం మాట్లాడడమే కాదండి, అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు నేర్చుకున్నారనుకోండి, డెఫినెట్గా ఎందుకు తీసుకోదండి కంపెనీ. నేను యాక్చువల్లీ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఎందుకు స్టేజ్ ఎక్కట్లేదు అంటే వాళ్ళు నవ్వుతారు. You do good, they laugh. You do bad, they laugh. You do anything, they laugh. You don't do anything, they laugh. So how much importance that laugh has? లక్కీగా కొట్టేసాను జాబ్ అంటూ ఉంటారు. చూడండి, ఎవరైతే లక్కీగా కొట్టేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి టర్మినేషన్ ఉంటుంది. 3 monthsలో టర్మినేషన్, 6 monthsలో టర్మినేషన్. ఎందుకంటే సిచ్యువేషన్ కానీ లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం డిమోటివేట్ చేసి సంథింగ్ జరగవచ్చు. సో ఆ టైంలో ఈ అంటే లైక్ నెగిటివ్ అయిపోకుండా ఏదన్నా సజెషన్. ఇట్స్ ఓకే టు క్రై. ఇట్స్ ఓకే టు క్రై. అయితే మేము అబ్బాయిలం, మేము ఎందుకు ఏడవద్దు? ఏడుపు రాదు అబ్బాయిలకి. ఇట్స్ ఓకే క్రై. ఇట్స్ ఓకే వెంట్ అవుట్. హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఒక జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అయిపోయింది. మెయిన్లీ స్కిల్ నేర్చుకోవడము లేదంటే కనుక ఏ స్కిల్ నేర్చుకోవాలో అనే టాపిక్ పక్కన పెడితే కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ దగ్గర క్రాక్ చేయలేకపోతున్నారు ఇంటర్వ్యూస్. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నేను కూడా చాలామంది మా ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూస్తే ఆ కమ్యూనికేషన్ దగ్గర గ్యాప్ అనేది చాలా వస్తుంది. ఈరోజు మీ అందరి కోసం, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కోసం ఆ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొన్ని టిప్స్, హ్యాక్స్, ఎట్లా ప్రిపరేషన్ అయితే ఇంటర్వ్యూస్ అనేవి మీకు క్రాక్ చేయొచ్చు, అవన్నీ తెలుసుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ని తీసుకొచ్చాం. ఆవిడ బబితా మేడం. సో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చి ట్రైన్ చేసి పల్లెటూరు నుంచి వచ్చిన స్టూడెంట్స్కి కూడా సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ అనేవి కొట్టేలాగా ఆవిడ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఆవిడ ఎక్స్పర్టీస్. సో ఇంకా ఆలస్యం చేయకుండా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. గుడ్ మార్నింగ్ అండి. సో సాఫ్ట్ స్కిల్స్గా, సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకైనా లేకపోతే కనుక ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకైనా, ఆల్రెడీ జాబ్ చేస్తూ కొత్త జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా స్కిల్ కంటే కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో మన స్టూడెంట్స్కి, మన వ్యూవర్స్కి ఆ సాఫ్ట్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఆ సాఫ్ట్ స్కిల్స్లో ఏం టిప్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా బెటర్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యా, సో చాలామందికి డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి, పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, బట్ కమ్యూనికేషన్ దగ్గర ల్యాగ్ అవుతున్నారు. సో అట్లా ఎందుకు జరుగుతుంది అంటే బేసికల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక అవగాహన ఉంటుందండి. నేను గ్రాడ్యుయేట్ అయిపోతే చాలు, నేను బీటెక్ అయిపోతే చాలు, వెళ్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇంకోటి క్యాంపస్ సెలెక్షన్, దాంట్లో ఉద్యోగం వచ్చేస్తుంది. కానీ మనకి తెలియని విషయం ఒకటి ఉందండి. వీ హ్యావ్ సమ్ స్కిల్స్, కంపెనీ నీడ్ సమ్ స్కిల్స్, అండ్ వెన్ వీ గో అండ్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ, అక్కడ మన స్కిల్ ప్రదర్శన చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఆ దాన్నే మనము ఒక గ్యాప్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఆ గ్యాప్నే ఎంప్లాయబిలిటీ గ్యాప్ అంటాం. ఆ గ్యాప్ని మనం సరి చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఇంటర్వ్యూలో త్రూ అవుతారు. కానీ దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అందులో కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే ఏదో మనం మాట్లాడడమే కాదండి, అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఫియర్ని ఎట్లా ఫైట్ చేయాలి ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు నేర్చుకున్నారనుకోండి, డెఫినెట్గా ఎందుకు తీసుకోదండి కంపెనీ? డెఫినెట్గా తీసుకుంటుంది. ఒక్కసారి మనకి ఆ అపోహ ఉంది చూడండి, నాకు గ్రాడ్యుయేషన్ ఉంది చాలు అని, అది చాలదండి. కంపల్సరీగా స్కిల్ సెట్ ఉండాలి, దానికి మించి కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే, బట్ 90% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాక్ చేయగలుగుతున్నారు ఏదో ఒక జాబ్ అనేది. విత్ ఇన్ పాస్ అవుట్ అయిన 6 months 1 year లోపు వచ్చేస్తుంది. బట్ మిగిలిన 10% మంది మాత్రం అట్లానే ఈ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ కెరీర్ గ్యాప్ లాగా ఉండిపోతుంది. సో ఈ ఎంప్లాయబిలిటీ గ్యాప్ అనేది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ తొందరగా ఓవర్టేక్ చేయగలుగుతున్నారు. బట్ ఆ 10% మంది ఎందుకు ఓవర్టేక్ చేయలేకపోతున్నారు? సార్, ప్రతి దాంట్లో ఒక విషయం తెలుసు మీకు. వెన్ యూ సే దట్ 100% ఎవరు బాగుండరు. ఇప్పుడు 90% బాగున్నారంటే వాళ్ళు ఏదో స్కిల్ సెట్ ఉండొచ్చు, లేదా వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉండొచ్చు, లేదా చాలా అసర్టివ్ ఉండొచ్చు, చాలా పాజిటివ్ ఉండొచ్చు, ఇంకా వాళ్ళు చదువుకున్న దాంట్లో ఏదో ఒక కోర్స్ చేసుకుంటుండొచ్చు. సో దానివల్ల దే విల్ గో అండ్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న కొద్ది కూడా నేర్చుకుంటారు కదండి, ఏది ప్రాబ్లం ఉంది, ఏది నాకు పోయింది, నేను నేర్చుకోవాలని. ఈ 10% ఏంటంటే వాళ్ళు ఇన్ఫీరియారిటీ అనమాట.
ఒక క్యాడర్ ఉంటుంది ఇన్ఫీరియారిటీ. నేను వెళ్తే నాకు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను వేరే లాంగ్వేజ్ నాది, నా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు, అలా వాళ్ళ మైండ్ సెట్ అలా అయిపోతుంది. ఆ మైండ్ సెట్ నుంచి మనం ఎప్పుడైతే వాళ్ళని బయటికి తీస్తామో డెఫినెట్గా వాళ్ళు కూడా క్రాక్ చేస్తారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్తూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాడు, కానీ అంటే కూలి చేసుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న. అలాంటి అబ్బాయి వచ్చి జస్ట్ ఇంగ్లీష్ కోసం వచ్చాడు. ఎకరాల పొలం ఉంది, కోటీశ్వరుడు, కానీ ఇంగ్లీష్ మాట్లాడలేడు. అలాంటి వారికి ఇంగ్లీష్ నేర్పించాం, బేసిక్ ఇంగ్లీష్, అడ్వాన్స్ ఇంగ్లీష్. టైం పట్టిందండి, ఒకటే రోజులో అయితే కాదు. ఆ తర్వాత నౌ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే హీఈస్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్ అండి. సో దట్ అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కోట్ చేయడానికి. అది వాళ్ళ మైండ్ సెట్ మనం క్లియర్ చేయాలండి ప్రతి ఒక్కరికి. ఓకే, సో ఆ మైండ్ సెట్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ ఫోకస్ అంటే లైక్ ఎంత డెడికేటెడ్ గా వాళ్ళు వర్క్ చేస్తారు అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. అంతే కదండి, అంతే. యూజువల్లీ కొంతమంది లక్కీగా కొట్టేసాను జాబ్ అంటూ ఉంటారు, కొంతమంది లేదు చాలా కష్టపడి నేర్చుకున్నాను అందుకనే జాబ్ వచ్చింది అంటారు. ఇంకొంతమంది ఏమో అరే లక్ కాదు, స్కిల్ కాదు, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ రా అంటారు. సో ఈ మూడిట్లో అసలు దేని వల్ల చూడండి, ఎవరైతే లక్కీగా కొట్టేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి టర్మినేషన్ ఉంటుంది. 3 months లో టర్మినేషన్, 6 months లో టర్మినేషన్. ఎందుకంటే వాళ్ళ అప్రైజల్ అప్గ్రేడ్ ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ ఉంటుంది. అప్పుడు బయటికి డెఫినెట్ గా రావాలండి. లక్ విల్ నాట్ వర్క్ ఆల్వేస్. సెకండ్ థింగ్ స్కిల్. ఓకే, స్కిల్ ఉంది కానీ నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, ఉన్నట్టుగానే చెప్పేసావు, మగ్గప్ చేసేసావు. అలాంటిది ఎంతవరకు సరే, ఉన్న ఎజెండా ఏదైతే ఉందో అది నువ్వు క్లియర్ చేయగలుగుతావు. దానికన్నా ఎక్కువ వేరే ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? సో వాట్ ఐ ఫీల్ ఇస్ కమ్యూనికేషన్, ఎక్స్పర్టైజ్ ఇన్ యువర్ వర్క్ ఆన్ సెషన్స్, ప్రాక్టీస్ సెషన్స్, మళ్ళీ ప్రాక్టికల్ సెషన్స్ చాలా ఉండాలండి. అండ్ నాకు తెలిసినంత వరకు అండి, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ మేక్ యూ ద బెస్ట్ పర్సన్. సో మీరు కష్టపడి ఇవన్నీ ప్రాక్టికల్స్ ఇవన్నీ చేసి కమ్యూనికేషన్లో మీకు అవగాహన ఉండాలండి. ఏం అడుగుతున్నారు, అవన్నీ చేస్తారనుకోండి, డెఫినెట్గా మీరు అందులో సస్టైన్ అవుతారండి. ఈ ఒక 2 years ఒక కంపెనీలో పనిచేస్తే మీకు అసలు తెలుస్తుంది. అసలు జనరల్గా అండి పిల్లలు కూడా 2 years బాండ్ అంటే మ్యామ్ 2 years బాండ్ మేము చేయము అంటారు. కానీ వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే 6 months కంపెనీ గురించి తెలియడానికి ఉంటుంది వాళ్ళకి. 6 months కంపెనీలో ఏమవుతుంది వాళ్ళు నేర్చుకుంటారు. 6 months యాక్చువల్గా వాళ్ళు పనిచేస్తారండి. సో వాళ్ళు ఏం ఎక్కువ చేయట్లేదు, కానీ కంపెనీ వాళ్ళు ఫ్రీగా 1 year వాళ్ళకి జాబ్, మనీ అన్నీ ఇస్తున్నారు. సో ఆ 2 years ఉంటే వాళ్ళు కూడా మాస్టర్ అవుతారు, ఎక్స్పర్ట్స్ అవుతారు. తర్వాత తను కోరుకున్న ఏదన్నా కూడా తను హీ కెన్ అప్లై ఫర్ అదర్ జాబ్ అండ్ హీ కెన్ గెట్ ఇన్ టు ద జాబ్. ఐ ఫీల్ సో. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ గా నాకు ఒక సినారియో గుర్తొచ్చింది. సో మా ఫ్రెండ్ ఒకళ్ళకి స్కిల్ ఉంది, చాలా కష్టపడతాడు, హార్డ్ వర్కర్, బట్ జాబ్ రాలేదు. ఓకే, స్కిల్ ఉంది అంటే చాలా టాలెంటెడ్, కమ్యూనికేషన్ కూడా బాగా మాట్లాడతాడు, బట్ ఆ లక్ లేకో మరి దేని వల్ల కానీ జాబ్ మాత్రం రాలేదు, చాలా టైం పట్టింది. సో ఎక్కడ రాంగ్? చూడండి, మళ్ళీ చెప్తున్నాను, స్కిల్ ఉంది నాకు, ఎడ్యుకేషన్ ఉంది నాకు, నేను ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్, హార్డ్ వర్కింగ్ మీరే అన్నారు. ఇది దీనివల్ల మనకి జాబ్ రాదండి. మేబీ ఇంటర్నల్ గా అతనికి ఫియర్ ఉందేమో, అతను చెప్పిన క్వశ్చన్స్ కరెక్ట్ లేదేమో, అతని బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ లేదేమో, ఉన్నట్టుండు. చూడండి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మన మైండ్ లో ఏమవుతుందో మన ఫేస్ లో తెలిసిపోతుంటది. దానివల్ల కూడా తనకి జాబ్ రాకుండొచ్చు కదా. ఇంకోటి, ఉన్న క్వశ్చన్ కి తను తొందరబాట్లో లేకపోతే తడబాట్లో ఇంకొక ఆన్సర్ చెప్తున్నాడేమో, అక్కడ ఉన్న సినారియో ముందే ఆలోచించుకుంటున్నాడేమో, చెప్పలేము కదండి. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్కసారి మన దగ్గరకు వస్తే మనం అతన్ని గేజ్ చేస్తాం అనమాట, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అది మనం చూసి చెప్పామనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ టు గెట్ ఇన్ టు ద జాబ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ సబ్మర్సివ్ నేచర్ ఒకటి ఉంటుంది, ఇంకొక నేచర్. ఇందాక ఇన్ఫీరియర్ చెప్తాను, ఇప్పుడు సబ్మర్సివ్ ఏంటంటే నేనేం చేయలేను, నాకు వచ్చినా నాతో కాదు, ఇది నేను కరెక్ట్ చెప్పినా రాంగ్ అంటున్నారు అన్న ఒక అపోహలో ఉంటారు సార్ వాళ్ళు. ఓకే, సో అది కొన్నిసార్లు మిస్టేక్ చేసేలాగా ఉంటుంది. అవునండి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. సో ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద టాప్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. సో ఇండియాలో ఎస్పెషల్లీ ఇన్ని లాంగ్వేజెస్ ఉండగా ఇంగ్లీష్ మాత్రమే ఇంటర్వ్యూస్ లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే ఆఫీస్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఇంగ్లీష్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఇంటర్వ్యూస్ లో కానీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్, ఎనీథింగ్? చాలా వరకు హెల్ప్ అవుతుందండి. యాక్చువల్గా నేను కొంతకాలము ఫ్లోరిడాలో వర్క్ చేశాను. నాకు ఇంగ్లీష్ ఉంది కాబట్టి బతికిపోయాను, లేకపోతే నాకు వేరే లాంగ్వేజెస్ ఏం రావు, వాళ్ళ నేటివిటీ రాదు, ఏమీ రాదు. అది కాకుండా ఇప్పుడు మన పిల్లలకి ఏదైతే ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఉందో, మీరు వెళ్ళే దగ్గర అందరూ సేమ్ తెలుగే మాట్లాడరు కదండి.
హిందే మాట్లాడరు. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నారు. Yes. సో ఎంతో మంది వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు వస్తుండొచ్చు, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు? సరే, మీ హయ్యర్ అఫీషియలే బాగా హిందీ నార్త్ ఇండియా నుంచి వచ్చాడు, మీకు ఒక్క ముక్క హిందీ రాదు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు? True. మీ క్లయింట్స్ ఉన్నారు, క్లయింట్స్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు? So when you take English as a mode of language and communicative part, then you need to expertise in that and you need to show your fluency. When you show your fluency, then definitely your work can be done easy. So for that reason, we want everyone to be expertise in English. The Okay. fluency will always help him. ఇంకోటి ఇతను మాట్లాడే లాంగ్వేజ్ కూడా బాగుంది అనుకోండి, అతను ఎప్పుడు కూడా అందరి దృష్టిలో ఉంటాడు. ఒకటి. Okay. సెకండ్ థింగ్, ప్రమోషన్ కి రెడీగా ఉంటాడు. థర్డ్, టీమ్ లీడర్స్, టీమ్ లీవ్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా ఆ బాబుతోటే చేపిస్తారు. ఎందుకంటే హీస్ గుడ్, హీ కెన్ కమ్యూనికేట్, హీస్ అ వెరీ గుడ్ ఒరేటర్ Okay. ఆర్ ఎ స్పీకర్. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పైకి తొందరగా వెళ్తారు కదండి. ఇంగ్లీష్ రాకుండా అక్కడే ఉండిపోయి ఇచ్చిన డ్రాఫ్ట్ని కరెక్ట్గా చేయకుండా, ఇచ్చిన సొల్యూషన్స్ మనకి తెలియదు అనుకోండి, అసలు క్వశ్చనే అర్థం కానప్పుడు సొల్యూషన్ ఎక్కడి నుంచి ఇస్తాం? Yes, of course. ఫర్ దట్ రీజన్ ఇంగ్లీష్ ఈజ్ నీడెడ్ సార్. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బతికిపోతున్నారు మన వాళ్ళే, ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి. ఓకే. బట్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా కొన్ని విలేజెస్లో స్కూల్స్ కానీ ఇంగ్లీష్కి అంత ప్రయారిటీ అనేది ఇవ్వట్లేదు. లైక్ అంటే జస్ట్ సబ్జెక్ట్ వరకు నాలెడ్జ్ ఇస్తే సరిపోతుంది అన్నట్టు అనుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది? చాలా ఇంపాక్ట్ చేస్తుంటారు పిల్లలు పాపం. చాలా మంది ఇప్పుడు చూడండి, మేము కూడా మా దగ్గర చదివిస్తున్నాం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి, వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ తెలియదు. చాలా మంది అంటారు ఇంగ్లీష్కి గ్రామర్ అవసరమా అని. ఎందుకు అవసరం లేదండి? మనం ఏమైనా ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్తో సరౌండెడ్ అయి ఉన్నామా? మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతున్నారా? మనం కావాలని ట్రై చేసినా ఎవరన్నా మనల్ని వినేటట్టు ఉన్నారా? మన మీద జోక్స్ వేస్తారు, నవ్వుతారు. అలాంటప్పుడు గ్రామర్ ఎందుకు కాకూడదు? ఇప్పుడు తెలుగు మీ మాతృభాష కాబట్టి అక్కడ మీకు ఏ గ్రామర్ పెడతారో కూడా మీకు తెలియదు. బట్ ఇంగ్లీష్లో కంపల్సరీగా గ్రామర్ నుంచి చిన్న చిన్న సెంటెన్స్ నుంచి నేర్చుకున్నారు అనుకోండి, అవి మీకు చాలా ఉపయోగపడుతుందండి. అది కాకుండా మనము స్కూల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటానండి. పట్టించుకున్న పిల్లలు చాలా బాగుంటారు. ఇప్పుడు చూడండి ప్రైవేటైజేషన్లో చూడండి, ప్రైవేట్ చూడండి, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళు మనకన్నా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. ఎందుకంటే mainly they focus on phonetics, they focus on vocabulary, they focus on sentence structure, they focus on comprehensions, they focus on communication. ఎవరైనా చూడండి కమ్యూనికేషన్, చిన్న పిల్లలు కమ్యూనికేషన్, ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ ఉండాలండి, లేకపోతే బ్రతకలేము. వాళ్ళు అంతా చదువుకొని బీటెక్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయి మళ్ళీ ఇంగ్లీష్ అంటే మీరు కూడా ఆలోచించండి ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి నేర్పించడం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు నేర్చుకోవడం కూడా ఎలా ఉంటుంది. సో అలాగా వాళ్ళు చాలా మటుకు ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారండి. ఇదే కానీ స్ట్రిక్ట్ అయింది అనుకోండి రూల్స్ గవర్నమెంట్ స్కూల్లో కానీ వీళ్ళు చదివించే కాలేజెస్లో కానీ ఒక్కవేళ వాళ్ళు కానీ స్ట్రిక్ట్ అయ్యారనుకోండి, మన పిల్లలకి ఏం బాధ ఉండదండి. ఓకే. మరి ఇప్పుడు ఆ స్కూల్స్ నుంచి వచ్చి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేక ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో 30 daysలో ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, 20 daysలో స్పోకెన్ ఇంగ్లీష్, అవి ఎంతవరకు హెల్ప్ఫుల్ ఉంటాయి వీళ్ళకి? ఉంటాయండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అందులో. కొన్ని చూడండి, ఇప్పుడు మనం బాధ్యతగా ఏం చేస్తామంటే, ఇప్పుడు వీళ్ళ టైం అయిపోతుంది, వాళ్ళకి గ్యాప్ వస్తుంది, మళ్ళీ గ్యాప్ వస్తే వాళ్ళు తీసుకోరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని ట్రిక్స్ చెప్తాము, కొన్ని రూల్స్ చెప్తాము. ఇంకోటి వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడే ప్రాక్టీస్ చేసాం, జామ్ సెషన్స్ అని, టాపిక్ ప్రెజెంటేషన్స్ అని, ప్రెజెంటేషన్ స్కిల్స్ అని, ఇలాంటి దాని మీద మనం వాళ్ళని ఫోకస్ చేసామనుకోండి, ఎందుకు ఇంప్రూవ్ కాదండి? ఇప్పుడు నాకు కొరియా రాదండి, నేను కొరియా ప్రోగ్రామ్స్ చూస్తా, కొరియా సీరియల్స్ చూస్తాను, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. Because I keep on watching it and after some time I'm not expert but I'm able to understand. Okay. So that is there in the language. But schooling 10 years of time లో నేర్చుకునే ఇంగ్లీష్ ఇక్కడ 30 daysలో నేర్చుకునే ఛాన్స్ ఉంటుందా? అవసరం అండి, అది అవసరం. See, if you want anything you will definitely do for it. So 30 days అని నేను ఫ్లూయెంట్గా అని చెప్పలేను, కానీ డెఫినెట్గా ముందున్న 0 లెవెల్ కన్నా ఒక మంచి లెవెల్కి వస్తారు. అతను ఇంట్రడ్యూస్ చేసుకొని ఆమె అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసి తను త్రూ అయితే చేయగలుగుతాడండి. 30 to 40 days డెఫినెట్గా. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి అలా. రీసెంట్గా ఒక పాప కూడా షీఈస్ గుడ్, కానీ కొంచెం గ్రామర్ ఎర్రర్స్ ఉన్నాయి, సెంటెన్స్ స్ట్రక్చర్లో ప్రాబ్లమ్ ఉంది. షీ ఆల్సో బ్యాక్ ద జాబ్ ఇన్ అమెజాన్. సో ఉన్నారండి అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చదివే వాళ్ళు చదువుతారండి ఎలాగన్నా. సో సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్లో కానీ ఈవెన్ ఇంటర్వ్యూస్లో కానీ స్టూడెంట్స్ అంటే మీ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ చేసే ఎక్కువ మిస్టేక్స్ ఏంటి? బేసిక్గా వాళ్ళు ఫస్టే ఊహించేసుకుంటారండి, ఇది ఇలాగా ఇది ఇలాగా అని.
ఫార్మాట్ కరెక్ట్గా ఉండదు, చెప్పింది కరెక్ట్గా ఉండదు, చెప్పేదే వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడం ప్రాబ్లం అండి. Yeah. ఫస్ట్ థింగ్ ఐ దే ఫీల్ దట్ దే నో ద క్వశ్చన్ బట్ దే కాంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే. సో ఫస్ట్ ఫెయిల్ అక్కడ అవుతారండి. క్వశ్చన్ కానీ అర్థం చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే భయం, నేను చెప్పేది కరెక్టా కాదా, ముందే ఊహించుకోవడమే చాలా ఉంటుంది. వీళ్ళకి ఎక్స్పోజర్ లేదు. మాక్ ఇంటర్వ్యూస్ పెడతామండి ఇక్కడ. మాక్ ఇంటర్వ్యూస్ పెడితే ఎందుకంటే తెలుస్తుంది ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ ఏమి చేయాలి, మార్క్స్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, దానివల్ల మీరు ఇంప్రూవ్ అవుతారు కదండి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ వాట్ మెయిన్ థింగ్ దే డూ ఇస్ దే ఫీల్ దట్ దే నో ఎవ్రీథింగ్ అండ్ దే డోంట్ అటర్ అ సింగిల్ వర్డ్. And whatever answer they give, it is absolutely wrong because they can't understand what is the question absolutely. Chudandi, run through your CV, tell me about yourself, what is your PIR, personal introduction, personal information, annokate andi. అదేదో కొత్తగా అనుకుంటారు. వై షుడ్ ఐ హైర్ యూ అనగానే ఏంటబ్బా ఇది అంటారు. వై షుడ్ ఐ గివ్ యూ జాబ్ అంటే ఓకే ఓకే అంటారు. సో అలాంటివి కొన్ని ఉంటాయండి. ఓకే. సో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అన్నారు, లైక్ యాక్చువల్లీ చాలా యూనిక్ పాయింట్ అది. సో ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఏదైనా టిప్స్ ఇస్తారా? నేను చెప్పాను కదండి, మన దగ్గర ఏం చేస్తామంటే ఫస్ట్ టాపిక్ ప్రెజెంటేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు నీకేం ఇష్టం దాని గురించి మాట్లాడు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు దాని గురించి మాట్లాడు. మనకి తెలిసినవి కొన్ని మనం మాట్లాడామనుకోండి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత తనకు తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా మాక్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మాక్ ఇంటర్వ్యూలో ఇలా క్వశ్చన్స్ అడిగితే మీరు ఎలాగా ఆన్సర్ ఇవ్వాలి. సో వీ మేక్ దెమ్ రైట్, వీ మేక్ దెమ్ సే, వీ మేక్ దెమ్ రికార్డ్ ఆల్సో. మీరు చెప్పింది మీరు రికార్డ్ చేయండి, మీకే తెలుస్తుందని చెప్తామన్నమాట. సో డెఫినెట్గా ఎవరైనా ఇంప్రూవ్ అవుతారు కదండి. వాళ్ళంతటి వాళ్ళు కూడా చేసుకోవచ్చా ఇవన్నీ? చేసుకోవచ్చు, కానీ విత్ ద గైడెన్స్. ఓకే, గాట్ ఇట్. ఒక రియల్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? లైక్ ఒక అంటే స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, హార్డ్ వర్కర్ అయి ఉండి, బట్ స్టిల్ కమ్యూనికేషన్ లేక జాబ్ ఇంటర్వ్యూ పోయినా ఎవరైనా పర్సన్? ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ ద నేమ్స్, బట్ he's very good at his academics, and skill also is very good, and but communication, he is poor at communication. And ఈజ్ దగ్గర బాస్ పెట్టి లేదా బాస్ దగ్గర ఆర్ పెట్టి, ఆర్ ఎప్పుడు పెట్టాలి, డస్ ఎప్పుడు పెట్టాలి, డూ ఎప్పుడు పెట్టాలి, ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు. దే డజంట్ నో అంటారు, అండ్ షీ డోంట్ నో అంటారు. అలాంటివి ఉన్నాయండి చిన్న చిన్నవి. సో అలాగా చేసిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడండి. అండ్ థ్యాంక్ గాడ్ కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఆ గ్రామర్, టెన్సెస్ అర్థం చేసుకోవడానికి. ఒక్కసారి టెన్సెస్ అతను అర్థం చేసుకున్నాక, దెన్ యూ డోంట్ బిలీవ్, he cracked his IELTS. Wow. IELTS, he's a BTech చేసిన అబ్బాయి. IELTS చేసి now he is working in America. సో అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ప్రౌడ్గా చెప్తాను నా స్టూడెంట్. అతని పేరు అఖిల్ అనమాట. సో అతను కూడా క్రాక్ చేశాడండి. అతను కూడా వెళ్ళలేదు. అసలు చాలా టఫ్ అండి IELTS. మీరు లిస్నింగ్ పార్ట్ చేసుకోవచ్చు, స్పీకింగ్ పార్ట్ చేసుకోవచ్చు, రైటింగ్ అండ్ రీడింగ్ పార్ట్ చాలా కష్టం. అలాంటిది క్రాక్ చేశాడంటే అతను కూడా చాలా ఎఫర్ట్ పెట్టాడు, ఊరికే ఏం కాలేదు. కానీ ఈ అండర్స్టూడ్, ఎందుకంటే ఎన్నో రిజెక్షన్స్ నేర్పిస్తుంది. చాలా డిప్రెస్ అయిపోయాడు, డిసప్పాయింట్ అయిపోయాడు. అలాంటి వాళ్ళకి మేము ఎంకరేజ్ చేస్తామండి, ఇలా కాదు ఇలా, నువ్వు ఇది తప్పు నీకు తెలుసు కదా, లెట్ us వర్క్ ఆన్ దిస్. సో అట్లా వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు నాకేం రాదు, నేను ఇంతే అంటే ఎవరేం చేయలేరండి, అక్కడతో ఆగిపోయినట్టే ఇంకా. అంతే. అమ్మ కూడా ఆకలి అంటే మీకు అన్నం వడ్డిస్తుంది, అన్ని చేస్తుంది, సరే నా కొడుకు కదా అని నోట్లో కూడా పెడుతుంది, తినకపోతే ఎవరేం చేస్తారండి, అంతే. ఓకే. సో గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాం, కానీ వర్క్ మాత్రం వాళ్ళు చేయాలండి. ఇప్పుడు నేను ఎంతకాలం నేనే చెప్తుంటే మళ్ళీ నువ్వు ఎప్పుడు చెప్తావు, అదే కదా. సో దే హ్యావ్ టు సే ఇట్, దే హ్యావ్ టు స్టార్ట్ ఇట్. చాలా మంది ఇలా ఉంటారండి, రేపు ప్రెజెంటేషన్ అంటే అబ్సెంట్. Because of the fear, maybe. Of course. So first what we do is we train them with what is fear, what is the fear factor, and how to overcome that, how it can be eradicated, whether it is there or not, or what is it which fear is not there but you just imagining. సో వీ విల్ టెల్ దెమ్ ఆల్. అలాంటి చాప్టర్స్ కూడా ఉంటాయండి, అవి కూడా చాలా వర్క్ చేస్తామండి పిల్లల మీద, ఊరికే అలాగా కాదు అని. ఓకే. బట్ ఈవెన్ మీ కూడా అంటే స్కూల్, ఈవెన్ కాలేజ్లో కూడా రేపు ప్రెజెంటేషన్ అంటే ఎక్కువ మంది మానేసేవాళ్ళం. నేను కూడా యాక్చువల్లీ యాబ్సెంట్ అయ్యాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫియర్, బికాస్ ఆఫ్ స్టేజ్ ఫియర్. అంటే ప్రెజెంటేషన్ అంటే స్టేజ్ ఎక్కి ఇవ్వాలి, స్టేజ్ ముందు ఒక 50 members అన్న ఉంటారు క్లాస్ మొత్తం. ఈవెన్ తెలిసిన వాళ్ళైనా సరే ఇంకా ఎక్కువ ఉంటుంది ఫియర్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏమన్నా, లైక్
అబ్సెంట్ అవ్వడం కరెక్టేనా? ఫస్ట్ ఈజ్ అబ్సెంట్ కావద్దని చెప్తాము. సెకండ్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తామంటే యు ఆర్ ద మీన్స్ యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అమాంగ్ 50 యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అండ్ సే అ టాపిక్. చూడు నీకు ధైర్యం కాబట్టి నువ్వు స్టేజ్ మీదకి ఎక్కావు, వేరే వాళ్ళైతే ఆ ఛాన్స్ కూడా రావట్లేదు. ఎంతమందికి వస్తుందో ఛాన్స్? ఓకే, తప్పు చేస్తావా, తప్పు చేయి, తప్పు చేస్తే నేను ఉన్నా నేను కరెక్ట్ చేయడానికి. Right, a teacher or a trainer or a faculty must give them that assurance that you do mistake, I'm there to support you. When you do mistake, then only you will know. Right, any language, how can you learn? When you make a mistake, then we will correct it, then we will tell you that what is like that. Slowly they will improve, and I have seen many people getting improved. అసలు ఇప్పుడు రీసెంట్ కూడా ఒక బ్యాచ్ అయిందండి. ఒక బాబు అసలు మాట్లాడు క్లాస్లో, ఎంత చెప్పినా ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. అబ్బాయి ప్రెజెంటేషన్స్ ఇచ్చి అది గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తే స్పెల్ బౌండ్. నేను ఐ వాజ్ saying, are you the same person? I was surprised and shocked even the way he was giving his presentations. I really liked it. So anything we can do if they have confidence that they can do. First, a person who's going to train them must give assurance that you are in the safe hands and we are there to take care of you. So like that guidance, maybe they'll be higher. ఓకే, నేను యాక్చువల్లీ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక రీజన్ చెప్పారు ఎందుకు స్టేజ్ ఎక్కట్లేదు అంటే, వాళ్ళు నవ్వుతారు, బేసిక్గా క్లాస్ మొత్తం నవ్వుతారు ఇఫ్ ఐ డూ ఐ మిస్టేక్ ఆర్ అంతే కదా, ఏమన్నా తప్పుగా మాట్లాడినా లేదంటే ఏమన్నా సరిగ్గా చెప్పలేకపోయినా సరే క్లాస్ మొత్తం నవ్వుతారు. దట్ ఈస్ ద కామన్ రీజన్ నేను విన్న రీజన్స్ లో. సో దానికి ఏమి సొల్యూషన్ ఇస్తారు? మీరు నన్ను అలా అడిగారంటే నేను నా పర్సనల్ చెప్తానండి. నేను ఎప్పుడు పిల్లలు ఒకటి చెప్తానండి, ఐ ఆల్వేస్ టెల్ దెమ్, you do good, they laugh, you do bad, they laugh, you do anything, they laugh, you don't do anything, they laugh. So how much importance that laugh has? I motivate them, sir. I motivate them really well. I'll say that, and I'll make sure that when students get onto the stage, I'll make sure that no one laughs at them. If they laugh, they need to go to the stage and give presentation on the spot. Okay. So I'll make that way, because వాళ్ళకి కూడా నేను ముందే చెప్పానండి, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఎలా చేస్తారండి? వాళ్ళకి భయం వేస్తుంది, వీళ్ళు నవ్వుతారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలేమో అబ్బాయిలు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను ఫస్ట్ క్లాస్ ఏం చేపిస్తానంటే ఇంట్రడక్షన్ క్లాస్ చేపిస్తాను, ఒకటి గ్రూప్ యాక్టివిటీ. అంటే మొత్తం గర్ల్స్ ని బాయ్స్ అందరినీ కలిపేసి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం వచ్చారు, ఏమి ఇష్టం, అలా చేసే వరకు ఏమవుతుందంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి పేర్లు తెలియదు కూడా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళు హెల్ప్ చేసుకొని వాళ్ళు ఎలాగైనా క్లాస్కి వచ్చేటట్టు అలా చూస్తారండి. సో వీ డూ దట్ ఆల్ యాక్టివిటీ హియర్. సో ఐ థింక్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ దెమ్, ఎవరు నవ్వుతే మనం చెడిపోము, ఎవరు నవ్వుతే మనకి ఏమీ కాదు. ఐ గివ్ దట్ ఎగ్జాంపుల్. అండ్ నవ్ డేస్ పీపుల్ నో మచ్, సో దే ఫైన్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ది అడ్వైస్. యాక్చువల్లీ చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇట్లాంటి అడ్వైస్. యాక్చువల్లీ చూడండి, మన ఇప్పుడు కొంతమంది అండి తెలియకుండానే 16 years లో ఆ బాబు వాళ్ళ నాన్న, ఎవరైతే మొత్తం ఫ్యామిలీని చూస్తారో వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ బాబు హీఈస్ ద ఫాదర్ నౌ. 16 years నువ్వు ఇంట్రోవర్డ్, నువ్వు అట్లున్నావు అంటే కాదు కదా. హీ విల్ ఆటోమేటిక్లీ టేకప్ ద రెస్పాన్సిబిలిటీస్, బికాస్ అది అవసరం, అది కావాలి, అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. సో అలాంటి అవకాశం అవసరం వచ్చినప్పుడు పిల్లలు డెఫినెట్గా, అలాంటి అవసరం ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు, కానీ మనం అది క్రియేట్ చేయాలి. ఏంటంటే నీకు భవిష్యత్తు బాగా ఉంది, ఒక్క 1 year గ్యాప్ చాలా కష్టం కవర్ చేయడం. ఏం చెప్తావు అక్కడ 1 year గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, అలాంటి 2 to 3 years గ్యాప్ పెట్టుకుంటే మీరు ఎలా పాస్ అవుతారు? ఫ్రెషర్స్ వచ్చేస్తున్నారు, మంచి స్కిల్డ్ ఉన్నారు, బాగా యాక్టివ్ ఉన్నారు, మీకన్నా హైపర్ యాక్టివ్ ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు? సో ఆ మోటివేటెడ్ టాక్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపించాలండి, విచ్ ఇస్ పాసిబుల్. అండ్ మేము కూడా ఇదే చెప్తాం, ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళు వచ్చి మాట్లాడతారు పిల్లలతోటి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట, ఓ దిస్ ఇస్ ద వాట్ వీఆర్ ల్యాకింగ్, ఇన్ని డబ్బులు. ఇంకా మేము ఎప్పుడు ఇంకోటి కూడా చెప్తానండి, నేను పవన్ నా సైడ్ నుంచి అయితే చెప్తాను, దిస్ ఈస్ ద లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యువర్ పేరెంట్స్ హ్యావ్ డన్ ఫర్ యూ. ఆఫ్టర్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు మీకు. ఈ ఇన్వెస్ట్మెంట్ని మీరు ఎట్లా డబుల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో నౌ యూ షుడ్ థింక్. సో దిస్ ఈస్ వాట్ ఐ టెల్ దెమ్. సో సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ తో పాటు మోటివేషన్ కూడా ఇస్తానండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరు స్కిల్ నేర్చుకుంటేనే కాదండి, అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్లాన్, ప్రిపేర్, ప్రాక్టీస్, ప్రెజెంట్. ఇంగ్లీష్ కూడా అంతే అండి. నేను మాట్లాడాలి, ఎందుకు వచ్చారు ఇక్కడికి అది తెలుసుకోండి. కాజ్ ఇది నేను ఊరు నుంచి
మా చాలామంది నాన్ లోకల్స్ ఉంటారండి. వాళ్ళు ఎందుకు వచ్చారు, అమ్మని అందరిని వదిలిపెట్టుకొని ఊరిని వదిలిపెట్టుకొని ఒక కాజ్ తోటి. ఆ కాజ్ మీరు ఇక్కడ ఏంటో తెలుసుకొని దాని మీద మీరు ఎంత కట్టినా 100% కన్నా మీరు 200% తీసుకోండి. ప్రాక్టీస్ చేయండి, ప్రజెంట్ చేయండి. మేము ఉన్నాం కదా, మేము లేము అంటే మీరు బాధపడాలి. వీఆర్ దేర్. అండ్ ఇక్కడ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీస్ టెక్నికల్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానీ, దే గివ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ద చిల్డ్రన్. సో దే విల్ డెఫినెట్లీ గ్రో హై. ఇప్పుడు ఉన్న కంపెనీస్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ వాళ్ళకి ఏదో నీడ్ ఉంటుంది, కంపెనీ హ్యాస్ అ ప్రాబ్లమ్. సో అది తొందరగా గ్రాస్ప్ చేసుకుని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే కనుక మళ్ళీ స్క్రాచ్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం అనో లేదంటే రిసోర్సెస్ అనో వేస్ట్ చేసుకోవాలి. సో మరి ఇట్లాంటి టైంలో ఫ్రెషర్స్కి ఎట్లా ఆపర్చునిటీస్ అనేది? చాలా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి సార్ ఇప్పుడు. మీరు చూడండి, ఎందుకు స్టార్టప్ కంపెనీలో పనిచేసి నువ్వు ఫస్ట్ వస్తుంది నీకేం రాదు, నువ్వు చదువుకున్నావు, చలో యూ హ్యావ్ స్టడీడ్, యూ హ్యావ్ డన్ యువర్ కోర్స్, యూ హ్యావ్ డన్ యువర్ స్కిల్, యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, బట్ వేర్ ఈస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్? యూ నెవర్ వర్క్. సార్ మీరు చూడండి, వంట చేద్దాం అన్నది వేరు, వంట చేయనికపోతే వేరు. ఇట్ ఈస్ డిఫరెన్స్. సో వెన్ అ స్టార్టప్ కంపెనీ ఈస్ ఆఫరింగ్ యూ, మేబీ ద salary may be less. Never ever think about salary. Even I started my career, I never expected a salary. I said, let I become an expert or experienced, then I will ask for my salary. So in the same way, students are also must say, ఏవి చేయకుండా into 12 months. ఏదో ఒక చేసుకొని 10,000 into 12 months, which is good. You are putting your, see, I'll tell you, ఎప్పుడు చెప్తానండి, you go and buy your bike, 1,00,000 2,00,000 పెట్టి ఒక 1 year తర్వాత దాని రీసేల్ వాల్యూ ఏంటి? అదే కానీ మీరు కోర్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏదైనా దాని మీద పెట్టారనుకో, స్కిల్ మీద మీకు డబులే వస్తుంది. మీరేమి దాంట్లో డ్యామేజ్ అయ్యేది ఏమీ లేదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకా అందుకోసమే మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు, ఎక్స్పర్టైజ్ కాలేదు, వాళ్ళు మనల్ని తీసుకోరు. వాళ్ళు ఎందుకండి వాళ్ళ టైం వేస్ట్ చేస్తారు మిమ్మల్ని. మళ్ళీ మీ యాటిట్యూడ్ ఎట్లుంటుందో తెలియదు కదా. సి, యాటిట్యూడ్ మ్యాటర్స్ అ లాట్ సార్. అందుకోసం ఏం చేస్తామంటే నేనైతే చెప్తాను, ఏ జాబ్ చిన్నది పెద్దది ఏ జాబ్ కాదు, మనకు అన్నం పెట్టేది ఏదైనా జాబే. సో గో ఫస్ట్, వర్క్ ఇన్ దట్. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఎంతకాలం మీరు అదే పోస్ట్లో ఉంటారు? ఇంకోటి, మీకన్నా హెడ్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా, దట్ దిస్ బాయ్ ఈజ్ ఎక్స్పర్ట్ అండ్ హీస్ గ్రేట్ ఇన్ దట్, దే విల్ పుట్ యూ ఇన్ టు ద అదర్ పొజిషన్. ఆఫ్టర్ దట్ నో యూ ఆర్ ఫైన్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లెర్న్డ్, దెన్ యూ లుక్ ఫర్ అదర్ జాబ్. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి దెన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద జాబ్. స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, వేరే మనకు తెలిసిన కంపెనీ కానివ్వండి, వెళ్ళిపోవడం బెస్ట్. సో సాలరీ ఎక్స్పెక్టేషన్ యాజ్ ఎ ఫ్రెషర్ గా సాలరీ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా ఉండొద్దండి. సో హౌ మచ్ యు కెన్ లెర్న్ అనేది ఆఫ్ కోర్స్ అండి, మేము ఇదే చెప్తాం. మీ ఫాదర్ వర్క్ చేసేప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, రైట్? we were all living on that salary only, right? So you should also think, నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఎక్స్పర్టైజ్ అవ్వాలి, తర్వాత ఏమైనా చేసుకో. ఓకే. సో తర్వాత నేర్చుకున్న తర్వాత ఇంకా డబల్ కూడా తీసుకోవచ్చు కదండి. ఆఫ్ కోర్స్ మీకు బాగా తెలియదు. ఇప్పుడు నన్ను అడిగారండి, నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు మీరు ట్రైనర్ కావాలనుకున్నారు అని. నా ప్యాషన్ అండి అది. నాకు ప్యాషన్, నాకు పిల్లలతో ఉంటే ఇష్టం. వాళ్ళలో కొంచెం చేంజ్ చూసినా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అలాగా ఎంతమంది నా లైఫ్, నా కెరియర్లో ఎంతమందిని అలా ట్రైన్ చేశాను. ఒక్క ముస్లిం ఫ్యామిలీలో 11 members. ఆ బాబు ఒక్కడే దానికి ఆధారం అనమాట. ఫాదర్ వాజ్ లేమ్ అండ్ నేను కుడ్ వాక్ అండ్ ఆల్. సో 11 kids ఆయనకి. అయితే ఈయన వచ్చి ఏదో మన దగ్గర కోర్స్ అది నేర్చుకున్న తర్వాత దెన్ ఐ ట్రైన్డ్ హిమ్ and all. The first job where it was a small job, I don't remember the company, but it was a small job. ఆ స్మాల్ జాబ్లో వెళ్ళిన తర్వాత వాడు చాలా పాజిటివ్ అండి. వెరీ ఇమ్రాన్, హిస్ నేమ్ ఇస్ ఇమ్రాన్. ఈజ్ వెరీ పాజిటివ్. అట్లా నేర్చుకొని ఏం చేశాడు, ఉండి ఒక రోజు వచ్చి అమ్మ IBMలో జాబ్ వచ్చిందని చెప్పాడు. కెన్ యూ ఇమాజిన్? అండ్ దోస్ పీపుల్ సెండ్ హిమ్ టు అదర్ కంట్రీ. అతనితో పాటు మొత్తం ఫ్యామిలీ స్ట్రక్చరే మారిపోయింది. వాళ్ళ మొత్తం లైఫ్ మారిపోయింది. మొత్తం ఎక్కడ కనపడితే అక్కడ, మేమేం చేయలేమమ్మా, మీరు రుణం తీసుకోలేం, కానీ ప్రతిసారి ప్రే చేసినప్పుడు మీకోసం ప్రే చేస్తామని చెప్తారు. అది చాలు కదా. దీస్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ పవన్ లైక్ దిస్. that's my passion. I'll be with the students. I'll make. ఒక అమ్మాయి మీరు నమ్మరు, ఇక్కడ కూడా మన దగ్గర నేను చెప్పలేనని వణికిపోతుంది, ఏడ్చేస్తుంది. నాకు భయం అండి, మీరు అర్థం చేసుకోరు అది. ఐ వెంట నేను ఆమె పక్కన పోయి ఆమె చేయి పట్టుకొని నించున్నాను అంతే ఫస్ట్. తర్వాత నుంచి ఆపేయమ్మ వచ్చేయి 10 minutes అవుతుంది, వచ్చేయాలి.
Swarnalata, her name is. So there are many students like this. యూజువల్లీ ఎవరైతే ఫస్ట్ ఎక్కువ భయపడతారో వాళ్ళే తర్వాత దాన్ని సూపర్ అవుతారండి వెళ్తారు. వాళ్ళు. Yeah. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదండి. ఇంకోటి మధ్య మధ్యలో మీరు చూస్తుంటారు, ఈయనకు జాబ్ వచ్చింది, ఆయనకు జాబ్ వచ్చింది, ఇంత ప్యాకేజ్, వాళ్ళలో కూడా ఒక యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట. అలా డెఫినెట్లీ ఈ స్టోరీ, ఇట్లాంటి స్టోరీస్ వింటుంటే ఇక మనకే ఇంకా మోటివేషన్ వచ్చి ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. మైండ్ సెట్, లెట్స్ డిస్కస్ అబౌట్ మైండ్ సెట్లో. స్కిల్ ఓకే నేర్చుకుంటాం కొంచెం కష్టపడి టైం పెడితే, బట్ ఆ నేర్చుకోవాలి అనే జీల్ రావాలి మనలో, వస్తేనే కదా ఏదైనా చేయగలం. అండ్ ఆల్సో యూజువల్లీ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఏదైనా కోర్స్ నేర్చుకున్న జాయిన్ అయినప్పుడు ఉండే ఆ మోటివేషన్ ఏదైతే ఉంటుందో, ఆ ఫైర్ ఏదైతే ఉంటుందో, ఆఫ్టర్ 1 or 2 weeks తర్వాత స్లోగా తగ్గిపోతుంది అది. ఓకే, రైట్ మైండ్ సెట్ ఉంటే కనుక ఆ ఫైర్ అనేది ఉంటుంది కంటిన్యూగా. సో ఆ రైట్ మైండ్ సెట్ అనేది ఎట్లా అలవాటు చేసుకోవాలి అండ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ టిప్స్ ఏమైనా? See, when I talk about mindset, I always tell them this, which I always practice with the students. First is, what is first is conceive. Please conceive something in your mind. I have joined this institution, I need to get a job. That is a conceive. ఒక ఐడియా పుట్టింది, then start believing it. నేను చేయగలుగుతాను అది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఐడియా పుట్టేసింది, పుట్టిన తర్వాత ఎవరు ఆపగలుగుతారు దాన్ని? దెన్ ఐ స్టార్ట్ బిలీవ్. ఆఫ్టర్ వెన్ బిలీవ్ ఐ స్టార్ట్ అచీవింగ్ ఇట్. ఐ స్టార్ట్. సో వాట్ ఐ డూ ఫస్ట్, కన్సీవ్, బిలీవ్, అచీవ్. సరే అందరూ 100% అచీవ్ కదా, బౌన్స్ బ్యాక్. యూ బౌన్స్ బ్యాక్. వాట్స్ రాంగ్? all cannot become Thomas Alva Edison. Okay, that doesn't mean that everybody is waste. Right? So first you have to create one thing, that I have this determination, I have to do this. Conceive, believe, achieve, and then bounce back. And this is a neuro-linguistic pathway అంటారండి. Neuro-linguistic pathway అంటే ఏదైతే మనం చూస్తామో అదే మనం బిలీవ్ చేస్తాం. What we say is, you keep all your senses intact and say that what is that, if I do this, what I will get it. Don't ever just see and just think for the box అంటారు కదండి, think out of the box అంటారు. నేను అంటాను think for one more box. Why you want to be there only? సో థింక్ ఫర్ వన్ మోర్ బాక్స్ ఎవ్రీ టైమ్. మీ గోల్ ఏంటి, మీకు గోల్ ఏంటి గుర్తు చేయాలండి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అని మనం అంటుంటాం. అయితే ఫస్ట్ మీకు ఆ గోల్ ఏంటో మనం గుర్తు చేసామనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఆ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ కాకుండా ఎప్పుడు ఒక స్టోరీ చెప్తానండి, మనం కూడా విన్నాం, మీరు కూడా విని ఉంటారు. చలే, ఎస్ ప్లీజ్. ఒక ఎలిఫెంట్ ఉంటుంది, చిన్న ఎలిఫెంట్. దాన్ని తీసుకొచ్చి సర్కస్ లో కట్టేస్తారు. కట్టేసేప్పుడు ఏం చేస్తారు, షీ విల్ బికమ్ వెరీ అగ్రెసివ్ అండ్ షీ వాంట్స్ టు గో ఫ్రమ్ దేర్. ఇట్ వాంట్స్ టు గో ఫ్రమ్ దేర్. సో కాళ్ళకి చైన్స్ కట్టేస్తారు గట్టిగా. కట్టేస్తే ట్రై చేస్తుంది చేసి చేసి బ్రూషెస్ అయిపోతాయి, రక్తం వస్తుంటుంది, అంత కాళ్ళు మొత్తం అలా పుండ్లు అయిపోతుంటాయి. బట్ ఇట్ విల్ నాట్ బి లూజన్. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఇట్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ద ఇమేజ్ దట్ నా కాళ్ళకి అది కట్టారు కాబట్టి నేను వెళ్ళలేను, మైండ్ సెట్, నేను వెళ్ళలేను అని. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఆ చైన్ తీసేసి చిన్న రోప్ కడతారు. అయినా దాని మైండ్ సెట్ అదే, నాకు దానికన్నా ఎంత, ఆ తాడు కన్నా ఎన్నో రెట్లు బలం కలగది. ఇట్ విల్ నాట్ థింక్, ఇట్ విల్ ఓన్లీ బీ ఇన్ ద మైండ్ సెట్, నా కాళ్ళకి చైన్ కట్టుండి నేను తీసుకోవాలి. అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, నేను ఇంతే, నేను చదువుకోలేను, నా కమ్యూనికేషన్ రాదు, నా క్వాలిఫికేషన్ సరిపోదు, నేను ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ అవుతాను. అప్పుడు అందరికీ తెలిస్తే ఫీల్ అవుతారు. ఈ మైండ్ సెట్ తీసేసుకోవాలి. అందరికి ఎలా తెలుస్తుందో చెప్తేనే తెలుస్తుంది. డోంట్ సే. When you achieve, till you achieve, don't tell anyone. So what's wrong in that? So you first have to think that I'm the best. ఇంకోటండి, నేను అందరికి చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను, పవన్, లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇది ఫస్ట్ చేయకుండా మీరు ఏది చేసినా వేస్ట్ అండి. లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ టెల్ మై పీపుల్. ఓకే. సో ఈవెన్ దో ఇంత అంటే లైక్ బిలీవ్ చేసినా సరే, సమ్ టైమ్స్ సిచ్యువేషన్ కానీ లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మన డిమోటివేట్ చేసి సంథింగ్ జరగవచ్చు. సో ఆ టైంలో ఈ అంటే లైక్ నెగిటివ్ అయిపోకుండా ఏదన్నా సజెషన్? ఇట్స్ ఓకే టు క్రై. ఇట్స్ ఓకే టు క్రై. అయితే మేము అబ్బాయిలం, మేము ఎందుకు ఏడవద్దు? ఏడుపు రాదు అబ్బాయిలకి. ఇట్స్ ఓకే క్రై. ఇట్స్ ఓకే వెంట్ అవుట్. నీకేముందో ఫస్ట్ తీసే మనసులోంచి. వెన్ ఇట్స్ ఆల్రెడీ దేర్, ఐఎమ్ దేర్ టు లిసన్, ఐఎమ్ దేర్ ఫర్ యూ, వాట్ ఎల్స్ యూ వాంట్? వెన్ ఐ స్టాండ్ ఫర్ యూ, వాట్ ఎల్స్ యూ వాంట్? సో యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ అ పీపుల్ హూ రియల్లీ స్టాండ్ ఫర్ యూ. మన లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారండి, మన ఫ్రెండో, మన పేరెంట్సో, మన అంకుల్, ఎవరో. బిలీవ్, గో టు దెమ్, గో వెంట్ అవుట్. తీసే, నీ మనసులో ఏమైనా తీసే, హ్యావ్ అ ఫ్రెష్ స్టార్ట్. ఎవరికి
ట్రబుల్స్ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరు పైకి రాలేదండి. హూ ఎవర్ యూ టేక్. సో ఐ విల్ టెల్ దెమ్ టు వెంట్ అవుట్. ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే. ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే. ఇట్స్ ఓకే, పర్లేదు. అరే ఏడుపుస్తే ఏడుస్తాం, ఏడవాలి, ఏం Nobody's perfect, of of course. course. Yeah. And we don't want to become perfect, sir. We want to become what we are, and in what we are, we want to become the best of it. That's what I want to get a job because I want to secure my family. I want to have a settlement in my life, and I also want to be the best, and I should not go to anyone. So I trust myself. That's it. మీ స్టూడెంట్స్లో ఎవరైనా సాఫ్ట్ స్కిల్స్, ఎస్పెషల్లీ సాఫ్ట్ స్కిల్స్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇంప్రూవ్ అయిన సక్సెస్ స్టోరీ ఏదన్నా? చాలా నేమ్ అవసరం లేదు, దేట్ స్టోరీ. that they got success అన్న. చాలా మంది సక్సెస్ అయ్యారండి. రీసెంట్గా అయితే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, అస్సలు పలకలేని వాళ్ళు, ఇప్పుడు చూడండి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం, ఎంటీఐ అంటారు చూడండి, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, వాట్, వేర్, ఫేవరెట్, ఇలా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా అయ్యారు. అండ్ దే హ్యావ్ ప్రాక్టీస్ అ లాట్. వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే వచ్చేవారు. లంచ్ నీకు నమ్ముతారో నమ్మరు, 1 to 2 లంచ్ అంటే 1:30కి వచ్చి కూర్చునేవాళ్ళు. మ్యామ్ మీరు తొందరగా తినేసేయండి, మాకు ప్రాబ్లం ఉంది, మేము అడుగుతామని. అలా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరికైతే ఒడిశా నుంచి వచ్చారు వాళ్ళు, చాలా ఎంటీఐ, చాలా ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం. వాళ్ళ తెలుసు కదండి ఒడిశా మీకు ఉన్నారని. 2 అమ్మాయి అబ్బాయి, పేర్లు ఎందుకు కానీ 2 అమ్మాయిల అబ్బాయి, దే గాట్ జాబ్. Okay. They settled. And the first message, thanks to you. I never believed myself, but you made me believe in me. Thank you. And our message petted anamata. So I'm very happy for that. Okay. What differentiates them from those who did not get the success? Pardon? Like వాళ్ళని అండ్ ఆల్సో ఇప్పుడు అదే టోన్తో కానీ అదే మాడ్యులేషన్తో కానీ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వీళ్ళు సక్సెస్ అవ్వడానికి లైక్ నేర్చుకుని పట్టుదల, నేను చెప్పాను, పట్టుదల, కృషి, వాళ్ళ ఎఫర్ట్ చాలా మ్యాటర్స్ అవుతుంది. వాళ్ళకి ఒక జిజ్ఞాస అంటారు హిందీ, అది రావాలి, నాకు కావాలి అన్న ఒక కసితో వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తారు కదని, అది ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ ఉంటే మంచిదే. ఓకే, వి పుష్ ఆల్సో, సమ్ పీపుల్ విల్ డెఫినెట్లీ దే పుల్ దెమ్ దేర్స్ బ్యాక్, మేబీ ద the atmospheres according to the environment and the surroundings of them. సో దానివల్ల వాళ్ళకి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు అండి, చెప్పలేము మనం. వీళ్ళు ఏంటంటే అమ్మా నాన్న వదిలేసి వచ్చారు, వాళ్ళు చాలా కష్టజీవులు అండి. వచ్చి వాళ్ళు కూర్చొని సమస్యతో తినేసి ప్రాక్టికల్స్ చేసుకుని అలా ఉన్న వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి కసి ఉంది, నేను జాబ్ కొట్టాలి అని ఒకటి. మనీ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్ వన్స్ దే గెట్ ఇన్ టు ద జాబ్. ఐ టెల్ ఎవరీ, డోంట్ థింక్ అబౌట్ ద మనీ, ఫస్ట్ గెట్ ఇన్ టు ద జాబ్. గెట్ ఇన్ టు ద జాబ్, యు ఆర్ రియల్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నీకు, ఇంకెవరు ఆపుతారండి మిమ్మల్ని? ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి, మీరు ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, అసలు తెలియకుండా ఎక్కడ వర్క్ చేస్తారండి. సో ఐ టెల్, అండ్ దే ఆర్ మెనీ. 1 అని చెప్పాను పవన్, దే ఆర్ మెనీ. ఈ 1 yearలో నా సక్సెస్ స్టోరీ ఇక్కడ నేను చెప్పాలంటే దే ఆర్ మెనీ. ఆల్టుగెదర్ 22 years ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. And I don't know where are my students are getting called from, Spain, Florida, like other countries and all. స్పెషల్గా వేరే అదర్ కంట్రీస్ స్టూడెంట్స్ కూడా నేర్పించాను. దేర్ ఆల్ బ్లెస్డ్ విత్ జాబ్స్. అండ్ ఎస్, నేను చెప్తాను 100% సక్సెస్ అని కూడా చెప్పాను, అది అబద్ధం. ఎందుకంటే వాళ్ళ రెగ్యులారిటీ ఒక మాటనండి, వాళ్ళు చెప్పిన హోంవర్క్స్ చేయరు, లేదా వచ్చిన ప్రెజెంటేషన్ చేయరు, absenteeism, దాంతో హౌ కెన్ వీ హెల్ప్ దెమ్? సో హూ ఆర్ రెగ్యులర్, బెట్ కడతాను, దే విల్ డెఫినెట్లీ గెట్ అ జాబ్. వాట్ ఈస్ ద టైం ఫ్రేమ్, లైక్ ఎంత టైంలో వాళ్ళు? 40 days మోస్ట్లీ మేము తీసుకున్నాము, 40 to 45 days. ఒకవేళ ఇప్పుడు 20 students 30 students అనుకోండి, అందులో ఒక 4-5 అయితే వేరేగా ఉంటారు, వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, వాళ్ళని ఎక్స్ట్రాగా తీసుకొని చదివిస్తాను. ఓకే, ఒకవేళ మీ దగ్గర కానీ బయట కోర్సులు కానీ ఎఫర్ట్ చేయలేక, జాయిన్ అవ్వలేక, వాళ్ళే సొంతంగా నేర్చుకోవాలి అంటే కనుక వాళ్ళకి ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయా? అండ్ ఆల్సో ఎంత టైం పడుతుంది? ఉన్నాయండి, ఎందుకు లేవండి. ఒకటేమో మూవీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మూవీస్. వెన్ యూ సీ నవ్ డేస్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ సబ్ టైటిల్స్. సబ్ టైటిల్స్లో కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇంకోటి రెనిన్ మార్టిన్ అన్న ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడైతే చాలా ఉన్నాయండి, చాట్ జీపీటీ అంటారు, మెటా అంటారు. కొట్టండి, ఏం మీ భాష తెలుగు భాషలో కొట్టండి, మీకు ఇంగ్లీష్ వస్తుంది. సో ఏది ఉన్నా అండి, సోర్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు, కానీ వాళ్ళు చదవాలి. చదివితే మాత్రం దే విల్ డెఫినెట్లీ గెట్. కానీ మళ్ళీ కూడా అంటున్నాను, ఇప్పుడు చూడండి, ఎంత విద్య కూడా గురువు లేనిదే వేస్ట్ అండి.
సో వన్ ట్రైనర్ ఆర్ ట్యూటర్ హీ మస్ట్ హ్యావ్, బికాస్ ఎక్కడ రాంగ్ వెళ్తున్నారో చెప్పాలి కదా. తెలియాలి. ఇప్పుడు అన్ని కరెక్ట్ ఉంటాయి అన్నిట్లో అని చెప్పలేము. సో ఇట్స్ బెటర్ దట్ యూ టేక్ ఎ ట్రైనింగ్ ఆర్ సంబడి హూ హెల్ప్స్ యూ. ఓకే. కాలేజ్ ఆర్ ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకోవాలా డెసిషన్, లేదంటే అయిపోయిన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత? ముందే తీసుకోవాలండి, ఎందుకంటే ఇది లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th లోనే మీకు తెలిసిపోతుంది ఎంత పర్సెంట్ వచ్చింది ఎంత వచ్చింది. 10th నుంచే ఉంటే మంచిగా ఉంటుంది, లేదంటే ఇంకా అప్పుడు కూడా లేట్ చేయకుండా యూ షుడ్ స్లోలీ టాక్ టు ద పీపుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ గెట్ టు నో. మీదంతటా మీరు ఒక చిన్న చిన్న ప్యాసేజెస్ ప్రిపేర్ అవ్వండి. ఆ ప్యాసేజెస్ కరెక్ట్ కాదా, బుక్స్లో చాలా ఉంటాయి, అప్పటి నుంచే తీసుకోవాలండి, ఎప్పటికప్పుడు కాదండి. ఎందుకంటే మనము ఏ జాబ్ అన్నా మేనేజ్ చేయడానికి కాదండి చేసేది. వీ హ్యావ్ టు పర్ఫార్మ్, వీ హ్యావ్ టు బి ఆ స్పాట్లో నేను ఏం చేయాలి అన్న నీకు ఒక బ్రెయిన్లో తట్టాలి. తట్టకపోతే నువ్వు ఏం చేయలేవు. ఎంతసేపు కూడా మేనేజ్ ఎంతసేపు చేస్తావు, చేయలేవు. నటించలేమండి చాలాసేపు, వీ కాంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ అవర్ సెల్స్ ఫూల్స్, ఇట్స్ బెటర్ దట్ వీ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ and present ourselves in front of others. Okay, sure madam. The podcast has been so valuable. So చాలా లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ప్రజెంట్ మార్కెట్లో స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్ కానీ ఫేస్ అవుతున్నవి చాలా మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. లాస్ట్గా ఒక్కటి, లైక్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎవరికి ఇంపార్టెంట్, ఒకవేళ అది లేకపోతే కనుక అసలు ఏమన్నా నష్టం అనేది ఉంటుందా ఏ పర్సన్కైనా? కమ్యూనికేషన్ అన్నది సింపుల్ వర్డ్లో చెప్తే సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ మెసేజెస్. సింపుల్గా చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది మీకు అర్థం కావాలన్నా, మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కావాలన్నా ఒక లాంగ్వేజ్ కావాలి, రైట్? ఇట్ కెన్ బి ఎనీ లాంగ్వేజ్, బట్ ఇంటర్నేషనల్లీ లాంగ్వేజ్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఈస్ ఇంగ్లీష్. So if you don't take it, then you can't communicate. And when you can't communicate, your work can't be done easily, whatever you want to do. Why do people fail is because they feel that inferiority is one problem, language is one problem, culture is one problem, and emotions are one more problem. So they have to work on all these things. They have to work on all these things, then they have to come out of it saying that ఎలాగన్నా కమ్యూనికేషన్ అవుతుంది, నీకు ఆ కమ్యూనికేషన్ చేయాలన్న ఉద్దేశం ఉండాలి. నీకు సెక్యూర్డ్ జాబ్ కావాలి, నీకు సెటిల్మెంట్ కావాలి, నీకు కమ్యూనికేషన్ కావాలి. వితౌట్ కమ్యూనికేషన్, టెల్ మీ వన్ ప్లేస్ వేర్ యూ కెన్. అరే ఇఫ్ ఐ గో టు సమ్ అదర్ ప్లేస్, లైక్ ఐ హ్యావ్ బీన్ టు కాశీ, దే స్పీక్ హిందీ, ఐ కాంట్ స్పీక్ హిందీ. హౌ టు కమ్యూనికేట్ విత్ దెమ్, టెల్ మీ. So communication taught me body language. If that body language also is wrong, then what should I communicate with them? So you need to know communication, body language plays a vital role, your words plays a vital role, and whatever you write or read plays a vital role. So you need to have communication according to. నేనున్నానండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కానీ మా అమ్మ చెప్పినట్టు I was discontinued from my medico, actually I'm a medical student. పొగరు చేయలేదు, మా అమ్మ నాన్న అందరు డాక్టర్స్ అండి. సో వాట్ డిడ్ ఐ డూ ఇస్, ఇలాగే ఆకతాయిగా అందరిలాగానే ఉన్నాను. తర్వాత ఒక ఇంపార్టెన్స్ వచ్చింది, మా అక్క చెప్పారు ఇలా కాదు, ఇది లైఫ్ కాదు, చదువుకో, నీకు ఇంగ్లీష్ ఇష్టం చదువుకో. దెన్ ఐ డిడ్ లాట్ ఆఫ్ కోర్సెస్ ఇన్ ఇంగ్లీష్, వెంట్ టు లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ స్టార్టెడ్ టేకింగ్ సమ్ క్లాసెస్ ఫర్ IELTS or banking exams or spoken English classes and PD classes, and then I improved myself, and then see that communication was only feeding me. ఒకప్పుడు కమ్యూనికేషన్ చెప్తే బతకగలుగుతాం అని తెలియదండి, ఇప్పుడు కమ్యూనికేషన్ వల్లనే బతకగలుగుతాం. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వావ్ మేడం, సో దిస్ హ్యాస్ బీన్ సో వాల్యుబుల్. అండ్ ఆల్సో నేను పర్సనల్గా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ యూనో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ, హెల్ప్ ఫ్రమ్ యూ. సో లెట్స్ సీ, ఇంకా టైం బట్టి తర్వాత ఇంకా నెక్స్ట్ పాడ్కాస్ట్ అనేవి చేద్దాము. Yeah, sure. Looking forward to more actually. So thank you so much for being here. Thank you so much. Thank you, Pawan. Thank you so much for giving this opportunity. Sure, man. Thank you so much. First of all, thank you for giving me this opportunity. Introduce about myself. My name is Bellangoda Sai Chandu. I came from Guntur. I am staying in here Hyderabad near Amirpet. In Amirpet, Quality, I am doing digital marketing course and training completed, and practically 3-4 interviews I am unsuccessful. But now also industry program, the program that is doing, and my family, about my family members, my father is a farmer. I have sisters, he doing MBA. My goal is to become a digital marketing educator. That's all about me. That's it, Chandu. Anything else you want to add? Nothing, ma'am. Okay.
Chandu, actually, PIR, personal information round or personal introduction round, or tell me about yourself is entirely about you. There is no need for you to tell about interviews what you have attended. First thing, there is no need for you to tell about your family background. And see, whenever you are introducing yourself, it will be very pleasant, and you can say that, hi, ma'am, whatever you said. I'm Chandu from. That's it. That is enough. Don't say I'm Chandu. I'm from those. No need. I'm Chandu from so and so. Otherwise, you can also say born and brought up in city. For example, if you ask me, I'm Babita, born and brought up in city of Pearls, Hyderabad. I'll say I completed graduation from Usman University. So you go your education qualification in a chronological, reverse chronological order. That is from big to small. Graduation, intermediate, and 10th. After that, tell about your technical skills. What skills? I have sound knowledge in. So what you are very much perfect, start talking about that. After that, tell your hobbies, which shows that what sort of a mentality you are, or what sort of a personality you are. One indoor game, one outdoor game. Then tell your strengths, that are inner capabilities of yours. Don't say my father is my strength, my mother is my strength. Never ever say my family is my strength. No, say that I'm adaptable, I'm flexible. You know what are your strengths, right? So pick up that, and at least three. If you can't say three, at least two. So practice that. Then start saying my career objective is. Then tell what you want to become. Thank you. So this is only small one which you can really make a lot of impression on the people. One more thing I want to say, most of them say this is Babita, which is absolutely wrong. I am Babita, this is Chandu. Whenever you want to introduce somebody, you'll use this. But when I want to use me, I'll say I'm Babita. Again, don't use myself, which shows an arrogancy. Say that I'm Babita. Otherwise, my name is Babita. So students, I request you, it's a simple format. You can browse, you'll get lot of formats in the Google. So when you want to say, you can say that, hi, good morning, ma'am, or hi, ma'am. I'm Chandu from Guntur and currently staying at Amirpet in Hyderabad. I completed BTech from Dash University and intermediate from Dash College and SSC from so and so college. My technical skills are, I completed my digital marketing in Quality Thought. I am very adaptable, flexible, and possess positive attitude. I love playing chess, which improves my analytical thinking, and I also love to play cricket, which keeps me physically fit. My career objective is to secure a good position as a digital marketing executive in a reputed organization. Thank you so much for giving such an opportunity to introduce myself to you. Thank you. And one thing, Chandu, I also felt that there is a lot of MTI, mother tongue influence, when you're talking. And see, it is thank you. Say that. Thank you. Thank you. Thank you. It is not thank you. It is thank you. Thank So you. there are certain simple words where you need to concentrate, and that will make you the best. సో చూసారు కదా పాడ్కాస్ట్, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా వాల్యుబుల్, చాలా ఇన్సైట్ఫుల్గా జరిగింది. మీరు కూడా ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి మీ నెక్స్ట్ ఇంటర్వ్యూని సక్సెస్ఫుల్గా క్రాక్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ గైస్.